జాన్ 16:23. తండ్రి నా పేరు మీద ఏది అడిగితే అది నిశ్చయంగా మీకు దయచేస్తానన్న ప్రామిస్. ఇయర్ ఆ ప్రామిస్ని మామూలుగా జనరల్గా ప్రామిసెస్ తీసుకుంటే నేను ఫస్ట్ 1 month 2 months లేకపోతే లాస్ట్ 2 monthsలో గుర్తుపెట్టుకొని క్లెయిమ్ చేస్తుంటా. కానీ ఈ ప్రామిస్ని మాత్రం చెప్పాలంటే January 1st నుంచి ప్రతిరోజు క్లెయిమ్ చేస్తూనే ఉన్నాను. దేవుడు కొన్ని ఆన్సర్ చేశాడు, కొన్ని ఇంకా ఆన్సర్ చేయలేదు. బట్ హీ సేయింగ్ వెయిట్ ఆన్ ఇట్. ప్రామిసెస్ ఎప్పుడు ఎక్స్పైరీ అవ్వవు కదా. సో డెఫినెట్గా నేను దేవుడి దగ్గర ఏది అడుగుతున్నానో తప్పక దేవుడు నాకు అది అనుగ్రహిస్తాడన్న పూర్తి విశ్వాసం నాకుంది. ఇప్పుడు థామస్ సారా టెస్టిమోనీస్ చెప్పినట్లు 11 yearsగా థామస్ గాడి గ్రాడ్యుయేషన్ కోసము 11 yearsగా నేను ప్రార్థన చేశాను. January 1st నుంచి మే వరకు ఒకటే ఒక ప్రేయర్, వాడి గ్రాడ్యుయేషన్. ఎందుకంటే ఫైనల్ సెమిస్టర్లో వాళ్ళు తీసుకున్న చాలా సబ్జెక్ట్స్ తీసుకున్నాడు. అంతేకాకుండా అవన్నీ చాలా టఫ్ సబ్జెక్ట్స్ కూడా అనమాట. సో ఐఎమ్ సో స్కేర్డ్, వాడు అసలు గ్రాడ్యుయేట్ అవుతాడా కాడా ఇయర్ అని చాలా భయపడ్డాను. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని, దేవా నిశ్చయంగా ఇస్తానన్నావు, నీ చిత్తంలో అడిగితే ఇస్తానన్నావు. గత 11 సంవత్సరాలుగా వాడి గ్రాడ్యుయేషన్ కొరకు ప్రేయర్ చేస్తున్నాను. మెయిన్ నాకు భయం ఏంటంటే ఐ గేవ్ అప్ మై కెరియర్ ఫర్ మై కిడ్స్. వాళ్ళ కొరకు నా కెరియర్ని ఇచ్చేసి నేను వాళ్ళు ఒక మంచి బిడ్డలుగా ఉండాలని ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు నాతో పాటు వాడు గ్రాడ్యుయేట్ కావకపోతే నేను నవ్వులు పాలవుతాను, నాతో పాటు మీరు నవ్వులు పాలవుతారు కదా ప్రభువా. దేవుడు నాకు ఈ వాగ్దానం చేసి నన్ను ఇంటి పట్టు నుండి పిల్లల్ని చూసుకోమని చెప్పాడు అని నా టెస్టిమోనీ అందరికీ చెప్తూ ఉంటాను నేను. ఒకవేళ ఇఫ్ హీ టర్న్స్ సంథింగ్ బ్యాడ్ ఆర్ సంథింగ్ రాంగ్, ఇప్పుడు ఆ టెస్టిమోనీ అంతా పోతుంది కదా ప్రభువా అని నేను చాలా దేవుడి దగ్గర ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకొని, దయచేసి ఈ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభువా అని వాడి విషయంలో చాలా ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చాడు. ఇంకా సారా విషయానికి వస్తే అది చెప్పినట్లు అసలు స్కూల్ మూవ్ అవ్వడం ఇట్స్ అ బిగ్ థింగ్. అదే ఆ స్కూల్ మూవ్ అవుతాము అనుకున్నప్పుడు నేను ఒక పాస్టర్ దగ్గర నుంచి ఒక టెస్టిమోనీ విన్నాను. ఆయన కూడా 8th grade స్కూల్స్ మూవ్ అయినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఆయన ఫేస్ చేశాడు, అది ఎలా క్యారీ అయింది తన లైఫ్లో అని ఆయన చెప్పినప్పుడు నాకు ఇంకా భయం వేసింది. దేవా మరి పాపను స్కూల్ మూవ్ చేస్తున్నాను, మంచి ఫ్రెండ్స్ని, ఎందుకంటే మిటియాలో దానికి ఒక మంచి క్రిస్టియన్ గ్రూప్ ఉంది, ఒక 2-3 ఫ్రెండ్స్ క్రిస్టియన్స్. వాళ్ళు కలిసి ఈవెన్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో దే యూస్ టు సిట్ డిస్కస్, దేవుడి గురించి మాట్లాడుకోవడము. సారా వాళ్ళతో ఒకసారి వాళ్ళ సైన్స్ టీచర్ కూడా ఏదో క్వశ్చన్ అడిగాడు అని చెప్పేది. అంత మంచి క్రిస్టియన్ గ్రూప్ ఉన్నింది కదా. ఇప్పుడు మరి ఈ స్కూల్కి వచ్చినాక ఎట్లా ప్రభా, ఒక మంచి క్రిస్టియన్ ఫ్రెండ్స్ని దయచేయని నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఇప్పుడు మనం విన్న వాక్య ప్రకారము మంచి బిలీవింగ్ ఫ్రెండ్సే కాకుండా తెలుగు బిలీవింగ్ ఫ్రెండ్స్ని ఇచ్చాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. వాళ్ళు ఇద్దరు కూడా చక్కగా గౌరీ అండ్ లాయిస్ అని 2 అమ్మాయిలు. సో వాళ్ళు ముగ్గురు దే ఆర్ వెరీ గుడ్. సో అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేస్తానని చెప్పిన దేవుడు కదా. సో నేను అడిగింది మంచి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఇమ్మని చెప్పాను, కానీ తెలుగు క్రిస్టియన్ ఫ్రెండ్స్నే ఇచ్చాడు దేవుడు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఆ రీతిగా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానంని, తండ్రి నీ పేరిట ఏది అడిగితే అది దయచేస్తానని, ఇంకా కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు దేవుడి దగ్గర నేను పెట్టి ఉంచాను. డెఫినెట్గా ఈ సంవత్సరంలో మేబీ ఈ 2-3 weeksలో డెఫినెట్గా అవి ఫుల్ఫిల్ అవుతాయని విశ్వాసం ఉంది నాకు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.